ఆడవాళ్ళు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి 3 పాయలే ఎందుకు తీస్తారు అని ఎప్పుడైనా సందేహం కలిగిందా? ఇప్పుడంటే ఫ్యాషన్ అని జుట్టుని విరబోసుకొని అంటే లూజ్గా వదిలేసి ఉంటున్నారు కదా. కానీ ఒకప్పుడు మాత్రము తప్పకుండా జడ వేసుకునేవాళ్ళు. ఆ జడలో కూడా రకాలున్నాయి. ఆ జడని బట్టే ఆమె చిన్నపిల్లనా, పెళ్ళైన అమ్మాయా, లేదా అమ్మనా అని గుర్తుపట్టేవాళ్ళు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్‌ది 2 జడలు. 2 జడలు వేసుకుంది అంటే ఆమె ఇంకా చిన్నపిల్ల, పెళ్ళి కాని అమ్మాయి అని అర్థం. ఇక ఒక్క జడ వేసుకోవడం అంటే జుట్టంతా ఒక్క దగ్గరికి దువ్వేసి 3 పాయలుగా చేసి జడ వేసుకోవడం. ఇలా వేసుకుంది అంటే ఆ అమ్మాయికి పెళ్ళయిందని, తన భర్తతో కలిసి ఉంటుంది అని అర్థం అన్నట్టు. ఇక మూడోది ముడి వేసుకోవడం అంటే కొప్పు కట్టుకోవడము, సిగ వేసుకోవడం అంటారు కదా. అలా వేసుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉంది అని అర్థం. అంటే అన్ని బాధ్యతలు మోస్తూ ఆమె తన సంసారాన్ని చాలా గుట్టుగా నడుపుకుంటుంది అని చెప్పడానికి గుర్తు అన్నట్టు. అయితే ఇలా ఈ జడ వేసుకోవడానికి కొప్పు పెట్టుకున్న, 2 జడలు వేసుకున్న, ఆ జుట్టుని 3 పాయలుగా తీసి అల్లుతారు కదా, వీటికి కూడా అర్థం ఉంది. అదేంటి అంటే జడ అల్లిన ఈ 3 పాయలు సత్వ రజో తమో గుణాలకి గుర్తులన్నమాట. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని కూడా అర్థంగా చెప్తారు. ఇక అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారు చిన్నపిల్లల, పెళ్ళైన వాళ్ళ, పిల్ల తల్లుల అని గుర్తుపట్టడానికి వీలుగా ఉండేదన్నమాట. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. ఇక మనము పాశ్చాత్య సంస్కృతి పేరిట జుట్టు విరబోసుకొని స్టైల్ అనుకుంటున్నాం కదా. మరి వాళ్ళేమో మన సంస్కృతే మంచిదని వాళ్ళది వదిలేసుకొని మన సంస్కృతిని పాటిస్తుంటే, మనం మాత్రం మన సంస్కృతిని, ఇంత మంచి సాంప్రదాయాన్ని వదిలేసుకొని పాశ్చాత్య సాంప్రదాయాన్ని పాటించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పైగా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? అలా జుట్టు విరబోసుకోవడము అరిష్టము, జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలకటమే అని కదా. మరి అలా మనం అరిష్టాన్ని చేజేతులా తెచ్చుకోవడం ఎందుకు? జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలకటం ఎందుకు? ప్రపంచ దేశాలన్నీ మన సంస్కృతి గొప్పదని చెప్తుంటే మనం పాటించకపోవడం ఎంతవరకు కరెక్టు? ఆలోచించండి.